హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. దొండకాయ పచ్చడి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, దొండకాయలో కొత్తిమీర టమాటా వేసుకుంటే కూడా బాగుంటుంది. ఖరాబ్ కాకుండా మంచి టేస్ట్ ఉంటుంది, పుల్ల పుల్లగా. ఎల్లిపాయలు, చింతపండు, పచ్చిమిరపకాయలు, కల్యమాకు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. మంచిగా దొండకాయలు మంచిగా మగ్గనివ్వాలి పచ్చడికి. ఇప్పుడు ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కల్యమాకు, కొత్తిమీర, అందులోనే దొండకాయలు, టమాటా, చింతపండు అన్నీ మంచిగా ఇందులోనే నూనెలో మగ్గనించిన తర్వాత ఇప్పుడు మనం మంచిగా మగ్గినాక మిక్సీ పట్టుకోవాలి. పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు దొండకాయ కర్రీ కొంతమంది తినాలి కదా, అప్పుడు ఇలా మనం పచ్చడి నూనె పెడితే టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇందులోనే కొంచెం సాల్ట్ను, పసుపు కూడా ఇందులోనే యాడ్ చేయాలి, మనకి మగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం కొద్దిసేపు మంచిగా మగ్గనివ్వాలి. దగ్గర పడిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మన దొండకాయలు ఇట్లానే ఈ విధంగా మగ్గిన తర్వాత దీన్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఎండిమిరపకాయలు ఇట్లా వేసుకొని మనం పోపు పెట్టుకోవాలి. చాలా వేడివేడి అన్నంగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. పిల్లలు తిననప్పుడు, దొండకాయ తిననప్పుడు ఈ విధంగా పచ్చడి చేసి పెట్టండి, బాగుంటుంది టేస్ట్. ఇందులో కావాలనుకుంటే మనం టమాటా బదులు నువ్వులు, పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను అవి వేయలేదు. టమాటా వేసిన పుల్ల పుల్ల ఉంటుందని. ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇప్పుడు ఇందాక మనం ఉడకపెట్టుకున్న దొండకాయ కోసం ఇగో మిక్సీలోకి తీసుకున్నాం. దొండకాయ ఫ్రై, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్ సరిపడంత. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లో తీసుకొని పోసి పెట్టుకుందాం ఫ్రెండ్స్, బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నూరుకున్న పచ్చడిలోకి పోసుకేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది, దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కొంచెం కల్యమాకు వేసి మనం పోసుకేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా పోసుకేసుకొని అందులో మనం పచ్చడిలో కలుపుకోవాలి. ఈ విధంగా మనం పోసుకేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో దొండకాయ పచ్చడి రెసిపీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, వేడి వేడి అన్నంలో బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.